ఈ వీడియోలో నేనైతే నీకు ఎలాంటి ల్యాప్టాప్ తీసుకోవాలైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అండ్ ఆల్సో మీకోసం నేనైతే కొన్ని ల్యాప్టాప్స్ అయితే సెలెక్ట్ చేశాను. సో అవి కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ దమన్ ఎక్స్ప్లోర్స్. అయితే ఈ రోజు వీడియోలో అయితే నేను ఎలాంటి ల్యాప్టాప్ తీసుకోవాలైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏ ల్యాప్టాప్ అని తీసుకునే ముందు ఈ 4 థింగ్స్ అయితే మెయిన్గా చూసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ర్యామ్ అనమాట. ఈ ర్యామ్ ఎలాంటిదంటే మన ల్యాప్టాప్లో ఒక షార్ట్ టర్మ్ మెమరీ. ఇప్పుడు నువ్వు ఒకవేళ మల్టీ టాస్కింగ్ చేద్దాం అనుకుంటున్నావు. ఇప్పుడు ఈ ర్యామ్ ఏం చేస్తుంది అంటే మల్టీ టాస్కింగ్ హ్యాండిల్ చేస్తుంది. నువ్వు ఒకవేళ గూగుల్లో దాని గురించి రీసెర్చ్ చేస్తున్నావు, ఇంకో పక్క స్పాటిఫైలో సాంగ్స్ వింటున్నావు, అది కాకుండా రన్నింగ్ బ్యాక్గ్రౌండ్లో యూట్యూబ్ కూడా రన్ అవుతుంది. ఇవన్నీ రన్ అవ్వాలంటే మల్టీ టాస్కింగ్ చేయాలంటే నీకు మినిమం మంచి ర్యామ్ అయితే ఉండాలి. సో ఈ ర్యామ్ వచ్చేసరికి 8 GB ర్యామ్ అయితే మినిమం ఉండాలి. అయితే చాలా మంచిది. ఒకవేళ నువ్వు గేమ్స్ ఆడేవాడివే అయితే ఖచ్చితంగా 16 GB ర్యామ్ అయితే మినిమం ఉండాలి. అప్పుడే నీ ల్యాప్టాప్ మంచిగా అయితే నడుస్తుంది. సో ఇదైతే ర్యామ్ అనమాట. సో ఇప్పుడైతే మల్టీ టాస్కింగ్ చేయడానికి మంచి ర్యామ్ అయితే తీసుకున్నావు, కానీ అది ఒక షార్ట్ టర్మ్ మెమరీ. నువ్వు అన్ని ఫైల్స్ అన్ని స్టోర్ చేయడానికి ఒక స్టోరేజ్ అయితే కావాలి కదా. సో సెకండ్ వచ్చేసరికి స్టోరేజ్ SSD అనమాట. మోస్ట్లీ ల్యాప్టాప్స్ అన్నింటిలో SSD వాడతారు. సో ఈ SSDలో మనం మన ఫైల్స్ కానీ, వీడియోస్ కానీ, ఫొటోస్ కానీ ఇవైనా స్టోర్ చేస్తాం. సో ఇది ఎక్కువ ఉండడం వల్ల మనకైతే ప్రాబ్లం అయితే ఉండదు. నేనైతే మినిమం 512 SSD అయితే సజెస్ట్ చేస్తాను. మినిమం 512 SSD ఉండడం వల్ల నువ్వు గేమ్స్ కూడా ఎక్కించుకోవచ్చు. అలాగే మల్టిపుల్ ఫైల్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ నువ్వు హెవీ గేమర్ అయితే అప్పుడు 1 TB అయితే సజెస్ట్ చేస్తాను. 1 TB ఉండడం వల్ల నీకు ప్రాబ్లం ఏమి ఉండదు. నాది ఇప్పుడు 1 TB అనమాట. ఎలాగైనా మనం స్టార్టింగే గేమ్స్ ఎక్కువ ఆడతాం, తర్వాత మళ్ళీ మనం అంత టైం ఉండదు గేమ్స్ ఆడుకోవడానికి. సో ఇదే మన స్టోరేజ్ గురించి అయితే. ఇప్పుడు మనకి మల్టీ టాస్కింగ్ చేయడానికి మంచి ర్యామ్ అయితే ఉంది. అండ్ ఫైల్ స్టోర్ చేయడానికి మంచి స్టోరేజ్ అయితే ఉంది. కానీ ఇవన్నీ స్మూత్గా రన్ అవ్వడానికి మనకు ఒక బ్రెయిన్ అనేది ఒకటి ఉంది ల్యాప్టాప్. సో థర్డ్ థింగ్ వచ్చేటప్పటికి ప్రాసెసర్ అనమాట. ఇప్పుడు ఈ ప్రాసెసర్ ఎలాంటిదంటే మన బ్రెయిన్ లాంటిది. మన బాడీలో పార్ట్స్ అన్నీ ఉన్న సిగ్నల్ పంపించాల్సిన బ్రెయిన్ కదా. సేమ్ ఇప్పుడు అలాగే ఇది కూడా స్టోరేజ్ నుంచి ఫైల్స్ తీసుకొచ్చి అది ర్యామ్లోకి లోడ్ చేసి ఈ ప్రాసెస్ మొత్తాన్ని అదే చూసుకుంటుంది అనమాట. ఇది మొత్తం అదే హ్యాండిల్ చేసిద్ది. సో మంచి ప్రాసెసర్ ఉండడం వల్ల మన ల్యాప్టాప్ అయితే మంచిగా స్మూత్గా అయితే హ్యాండిల్ అయ్యింది. సో మినిమం బడ్జెట్లో అయితే మంచిది అయితే ఇంటెల్ i5 అయితే తీసుకోవాలి ప్రాసెసర్ అయితే. సో బడ్జెట్లో మంచి ప్రాసెసర్ అయితే i5 నుంచి 12th gen కానీ 13th gen కానీ తీసుకోవాలి. ఆర్ AMDకి వెళ్తున్నారు అయితే Ryzen 5లో 7000 సిరీస్ నుంచి హైయర్. సో వాటిలో తీసుకుంటే మీకైతే మంచి స్మూత్గా అయితే రన్ అయ్యింది. ఎవ్రీడే టాస్క్ కానీ, వర్క్ కానీ, దేనికైనా ఎఫిషియెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు మంచి ర్యామ్ అయితే ఉంది, మంచి స్టోరేజ్ కూడా ఉంది, ప్రాసెసర్ కూడా ఉంది, కానీ ఇవన్నీ హ్యాండిల్ చేసింది. కానీ ఇప్పుడు నీ స్పెషల్గా గేమింగ్కి కావాలి, వీడియో ఎడిటింగ్కి కావాలి, కొంచెం రెండర్ అవ్వాలంటే గ్రాఫిక్స్ అనేది ఉంది. సో ఫైనల్లీ 4th థింగ్ వచ్చేసరికి గ్రాఫిక్స్ అనమాట. సో ఇప్పుడు దాకా చూసుకుంటే బడ్జెట్లో అన్నీ చూసుకుంటే ఉన్న ప్రాసెసర్కి ఆల్రెడీ ఇన్బిల్ట్ గ్రాఫిక్స్ అయితే వస్తుంది. ఇంటెల్ ఐరిస్ గ్రాఫిక్స్ కానీ ఏ గ్రాఫిక్స్ అయినా. కానీ నీకు సపరేట్గా వీడియో ఎడిటింగ్కి కావాలి లేదా గేమింగ్కి కావాలంటే మనకి డెడికేటెడ్ గ్రాఫిక్స్ అయితే కావాలి. సో ఈ గ్రాఫిక్స్ వచ్చేసరికి NVIDIA RTX కానీ, సో AMD సిరీస్లో రేడియన్ కానీ. సో ఈ గ్రాఫిక్స్ ఉండడం వల్ల మన గేమ్స్కి అయితే స్మూత్గా అయితే రన్ అవుతాయి. సో ఇది వచ్చేటప్పటికి RTX 2050, 3050 ఆర్ మోర్. సో అలా ఉంటుంది. దానిలో చూసుకుంటే బెస్ట్ అనమాట గేమింగ్లో అయితే. నేనైతే పర్సనల్గా NVIDIA RTX 3050 అయితే సజెస్ట్ చేస్తాను గేమింగ్కి అయితే మినిమం. సో దానివల్ల స్మూత్గా అయితే రన్ అయితే. మనకి అంత హెవీ కొనలేకపోతే మినిమం బడ్జెట్లో RTX 3050 వస్తే ఒకవేళ తీసుకోండి. ఎందుకంటే అదైతే మినిమం హ్యాండిల్ చేసేలాగా ఉంటుంది ఏ గేమ్నైనా. సో ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసిన విండోస్ గురించి. సో ఇప్పుడు మ్యాక్ అసలు ఎప్పుడు ప్రిఫర్ చేసుకోవాలి, ఇప్పుడు మ్యాక్ గురించి మాట్లాడదాం. సో మ్యాక్ వచ్చేసరికి మ్యాక్ అయితే చాలా బాగుంటుంది, ఎఫిషియెంట్గా ఉంటుంది వర్క్స్ చేసుకోవడానికి కానీ, వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికి కానీ, మన వీడియో రెండర్ అవ్వడానికి కానీ, ఫోటో ఎడిటింగ్ కానీ. సో మ్యాక్లో వచ్చేసరికి అది డిఫరెంట్ అనమాట. వాడి ఓన్ ప్రాసెసర్స్ అయితే ఉంటాయి. సో మ్యాక్ అయితే యాపిల్ అయితే M1 సిరీస్ అనే చిప్స్ అయితే లాంచ్ చేసింది అనమాట వాడి మ్యాక్లో. అది వచ్చేసరికి M1, M2, M3 ఇలా వేరియంట్స్ అయితే ఉంటాయి. ఇవేం చేస్తాయి అంటే మన ల్యాప్టాప్ని చాలా ఎఫిషియెంట్గా వర్క్ చేస్తాయి. అండ్ ఈజీగా మల్టీ టాస్కింగ్ చేసుకోవచ్చు, వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు, స్మూత్గా అయితే రన్ అవుతుంది. అండ్ దీని అడ్వాంటేజ్ వచ్చేసరికి మ్యాక్లో మనకి బ్యాటరీ లైఫ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఈ విండోస్లో గేమింగ్ ల్యాప్టాప్స్ 3-4 అవర్స్ కంటే ఈ మ్యాక్ వచ్చేసరికి 6 hours, 8 hours ప్లస్ అయితే మనకు ఈజీగా వీడియో ఎడిటింగ్ కానీ, మన వర్క్స్ కానీ, మల్టీ టాస్కింగ్ ఏదైనా ఈజీగా ఆఫీస్ వర్క్స్ కానీ ఈజీగా స్మూత్గా చేసుకోవచ్చు చాలాసేపు వరకు. అండ్ ఆల్సో సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి హీటింగ్ ఇష్యూస్ అనేది చాలా తక్కువ ఉంటాయి మ్యాక్ వచ్చేసరికి. సో ఇదైతే మ్యాక్ అయితే ఇలా బాగుంటుంది. కానీ దీనిలో కూడా 3 డిసడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. అది ఇప్పుడు చెప్పుకుందాం. ఫస్ట్ వచ్చి ప్రైస్ అనమాట. దీని ప్రైస్ చూసుకుంటే బేసిక్ మోడల్ 60,000-65,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మన ప్రైస్ చాలా ఎక్కువ ఉంది. అంటే లేటెస్ట్ మోడల్ కావాలంటే ఖచ్చితంగా 90,000 ప్లస్ అయితే పెట్టాలి. సెకండ్ వచ్చేసరికి స్టోరేజ్ అనమాట. ఇప్పుడు మనం అంత ప్రైస్ పెడుతున్నా అది మనకి 256 స్టోరేజ్ అనమాట వస్తుంది. 8 GB ర్యామ్లో 256 స్టోరేజ్ మాత్రమే. సో థర్డ్ వచ్చేసరికి గేమింగ్ అనమాట. సో గేమింగ్ అయితే మ్యాక్ అయితే నేను ప్రిఫర్ చేయను. ఎందుకంటే మ్యాక్లో మన గేమింగ్ అంత ఎఫిషియెంట్గా అయితే ఉండదు, అంత ఎక్స్పీరియన్స్ అయితే మనకి అనిపించదు. ఎందుకంటే మ్యాక్లో విండోస్ లాగా NVIDIA RTX కానీ, AMD కానీ అలాంటి గ్రాఫిక్స్ లేవు కాబట్టి. సో మన గేమింగ్ పరంగా అయితే అదంత స్మూత్గా అయితే ఉండదు.
సో మన గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా లో ఉండిద్ది. వీడియో ఎడిటింగ్ కానీ దేనికైనా బాగానే పనికొచ్చేది, కానీ గేమింగ్ అయితే మ్యాక్ అయితే నేను ప్రిఫర్ చేయను. సో ఇదనమాట ల్యాప్టాప్ గురించి అయితే, విండోస్ కానీ మ్యాక్ కానీ. అది కాకుండా ఈ 4 కేటగిరీస్ విండోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అది కాకుండా ఇంకేమైనా చూసుకోవాలంటే ఇది మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే ప్రాసెసర్కి మోడల్ నెంబర్ అనేది ఉంటుంది. అదేంటంటే PU, ఇప్పుడు 13 సిరీస్ కానీ 13 జనరేషన్ కానీ లాస్ట్లో ఒక కోడ్ అయితే ఉంటుంది మోడల్ నెంబర్ అని. సో అది P కానీ U ఉండొచ్చు, HS ఉండొచ్చు, HX ఉంటుంది కొన్నిట్లో. సో ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. సో దీనిలో ఏంటంటే U వచ్చేసరికి బేసిక్ అనమాట. లైట్ కోడింగ్ అని మినిమం వర్క్స్ చేసుకోవడానికి U అనమాట. అది చాలా బేసిక్లో ఒకవేళ U ఉంటే. సో నెక్స్ట్ వచ్చేసరికి P అనమాట. ఈ ఆర్డర్ వైజ్లో చెప్తున్నాను. సో P వచ్చేసరికి బ్యాలెన్స్డ్ వర్క్ అనమాట. మంచిగా లైట్ ఎడిటింగ్ చేసుకోవచ్చు అండ్ లైట్ కోడింగ్ మంచిగా కోడింగ్ వర్క్ అయింది. అండ్ ఆల్సో కోడింగ్ కాకుండా ఇంకా మల్టిపుల్ టాస్క్ అనేది మరీ ఎక్కువ కాదు, కొంచెం బ్యాలెన్స్గా చేసుకోవచ్చు. అది P అనమాట. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి H. సో ఈ H అనేది ఉందంటే హై పర్ఫార్మెన్స్ అనమాట. సో మన ల్యాప్టాప్లో H ఉందంటే పర్ఫార్మెన్స్ మంచిగా వస్తుంది, ఎడిటింగ్ చేసుకోవచ్చు, గేమ్స్ ఆడుకోవచ్చు అండ్ మన మల్టీ టాస్కింగ్ కానీ ఏదైనా స్మూత్గా రన్ అయింది. అది హెచ్ఎస్ అంటే మోస్ట్లీ AMD వాటికి ప్రిఫర్ చేస్తారు, అంటే వాటిలో ఉంటుంది. సో హెచ్ఎస్ అనేది సిమిలర్ టు H అనమాట. అండ్ మోస్ట్లీ ఇది కూడా హై పర్ఫార్మెన్స్ ఉంటుంది, కొంచెం ఎక్కువ ఉంటుంది H కంటే, బట్ మోస్ట్లీ సిమిలర్ ఉంటుంది. అండ్ లాస్ట్ వచ్చేసరికి హెచ్ఎక్స్ అంటే టాప్ టైర్ మోడల్స్కి అనమాట, అంటే గేమింగ్ హై ఎండ్ మోడల్స్కి వాటికి హెచ్ఎక్స్ ఉంటుంది. హెచ్ఎక్స్ ఏంటంటే చాలా ఎఫిషియెంట్గా ఉంటుంది, గేమింగ్కి కానీ వీడియో ఎడిటింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. హెచ్ఎక్స్ అంటే హై ఎండ్ మోడల్, హెవీ గేమింగ్ వాడుకోవచ్చు, హెవీ ఏది చేసుకున్నా ఈజీగా ల్యాప్టాప్ అయితే హ్యాండిల్ అయ్యింది. ఎందుకంటే సో ఇదనమాట, ఈ ఆర్డర్ వైస్గా సిరీస్ చూసుకొని మీ ల్యాప్టాప్ను మోడల్ నెంబర్ చూసుకొని దాన్ని బట్టి కొనుక్కోండి ల్యాప్టాప్ అయితే. నేనైతే ఈ ప్రైస్ అనేది 3 కేటగిరీస్లో డివైడ్ చేశాను. ఫస్ట్ 50,000 లోపు ఒకటి కొన్ని, అండ్ నెక్స్ట్ వచ్చి 50,000 నుంచి 75,000 మధ్యలో కొన్ని ల్యాప్టాప్స్, అండ్ 75 నుంచి 90 అబోవ్ కొన్ని ల్యాప్టాప్స్. సో ఇవి 3 అయితే కేటగరైజ్ చేసుకొని నేనైతే కొన్ని లింక్స్ అయితే డాక్యుమెంట్ ఫామ్లో చేసి కింద డిస్క్రిప్షన్ అయితే పెట్టాను. వెంటనే వెళ్ళి కావాలంటే చెక్ చేసి, సో సిమిలర్గా అలాంటి ల్యాప్టాప్స్ కానీ లేకపోతే ఆ ల్యాప్టాప్స్ తీసుకోవాలనుకుంటే వెంటనే లింక్ అయితే ఉంది, చూసుకొని నువ్వు మంచి ల్యాప్టాప్స్ అయితే తీసుకో. ఎందుకంటే ఈ జూలై 12th నుంచి 14th వరకు అయితే మంచి ఆఫర్స్ అయితే ఉంటాయి. సో అవి చూసుకొని నీకు మనకు కావాల్సిన ల్యాప్టాప్ అయితే తీసుకో. సో ఫస్ట్ వచ్చేసి ఆ 3 కేటగిరీస్ ఎలాంటి ల్యాప్టాప్స్ ఉన్నాయి కూడా చెప్తాను. సో ఫస్ట్ కేటగిరీ వచ్చి 50,000 అనమాట. సో 50,000లో మీకు ఎలాంటి ల్యాప్టాప్స్ అయితే ఉంటాయంటే, నువ్వు మూవీస్ తీసుకోవడానికి కానీ, లైట్ కోడింగ్ వర్క్ చేసుకోవడానికి కానీ, లేదా ఆఫీస్ వర్క్ చేసుకోవడానికి కానీ, ఇలాంటి సింపుల్ వర్క్ జస్ట్ ఇలాంటి వర్క్స్కి అయితే 50,000 అయితే మంచి బడ్జెట్ అనమాట, బడ్జెట్ ల్యాప్టాప్. సో ఎక్కువగా ఏ మోడల్స్ రన్ చేయాలి అనుకుంటున్నా, లేదంటే హెవీ కోడింగ్ చేసుకోవాలి, నేను ఇలా చేసుకోవాలి, గేమ్స్ ఎక్కువ ఆడతాను అయితే ఇవి నేను సజెస్ట్ చేయను. ఈ బడ్జెట్లో అయితే అంత హెవీగా వచ్చే ల్యాప్టాప్స్ అయితే రావు. అప్పుడు నువ్వు 50,000 నుంచి 75,000 బడ్జెట్లోకి వెళ్ళాలి. సో 50,000 నుంచి 75,000 బడ్జెట్లో అయితే మంచి ల్యాప్టాప్స్ చాలా ఉన్నాయి, నేను కొన్ని కింద పెట్టాను. సో ఆ ల్యాప్టాప్ ఆ బడ్జెట్లో ఎలాంటి ల్యాప్టాప్స్ ఉంటాయంటే, సో కోడింగ్కి చాలా బాగుంటుంది అండ్ మనం గేమ్స్ కూడా ఆడుకోవచ్చు అండ్ ఆల్సో వీడియో ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఆ కేటగిరీలో ఎలాంటి ల్యాప్టాప్ దొరుకుతాయి అంటే 16GB ర్యామ్ ఉన్న ల్యాప్టాప్స్, 512 SSD అండ్ ఒక డెడికేటెడ్ గ్రాఫిక్స్, ఎన్విడియానే కాదు ఇంటర్ ఐరిస్ అలా ఉంటాయి అండ్ RTX కూడా రావచ్చు. 75 పెట్టాయి కాబట్టి RTX కూడా వచ్చింది. అండ్ ఇవన్నీ పర్ఫార్మెన్స్ అనేది చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఈ ప్రైస్లో మంచి ల్యాప్టాప్స్ అయితే వస్తాయి. సో థర్డ్ వచ్చేసరికి హై ఎండ్ ల్యాప్టాప్, థర్డ్ కేటగిరీ 75,000 ప్లస్ మోర్, 90,000 ప్లస్ అక్కడ. సో ఇక్కడ ఏంటంటే డెడికేటెడ్ గ్రాఫిక్స్ ఉంది అండ్ వీడియో ఎడిటింగ్కి హెవీగా వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు, 3D మోడల్స్ కూడా రన్ చేయొచ్చు, ఏఐకి సంబంధించిన ఏదైనా కూడా ఈజీగా రన్ అవుతాయి. సో బడ్జెట్లో నేనైతే టాప్ 3 బ్రాండ్స్ అయితే సజెస్ట్ చేస్తాను ఒకవేళ మీరు కొనాలి అనుకుంటే ల్యాప్టాప్. ఫస్ట్ వచ్చేటప్పటికి HP, సెకండ్ వచ్చేటప్పటికి Asus అండ్ థర్డ్ వచ్చేటప్పటికి Lenovo అనమాట. ఈ 3 అయితే బడ్జెట్లో గేమింగ్కి కానీ దేనికైనా చాలా బాగుంటాయి. ఎందుకు డెల్ కాదు అంటే, డెల్లో గేమింగ్ వచ్చేటప్పటికి చాలా కాస్ట్ ఎక్కువ ఉంది. సో మనం గేమింగ్ పరంగా అయితే సపరేట్గా చాలా కాస్ట్ పెట్టాలి. సో అందుకే డెల్ కాదని పెడుతుంది. అందుకని ఈ 3 బ్రాండ్స్లో బడ్జెట్లో 3 వస్తున్నాయి. గేమింగ్ కానీ సపరేట్గా, లైట్ కోడింగ్ కానీ, ఇలా మల్టీ టాస్కింగ్ సింపుల్ దానికి కానీ, హెవీగా కానీ బడ్జెట్లో అయితే ఉన్నాయి. సో ఇవి చూసుకొని మీరు మంచి ల్యాప్టాప్ అయితే తీసుకోండి. అండ్ మీరు ల్యాప్టాప్ తీసుకుంటే ఒకవేళ కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఫైనల్గా కొనే ముందు నా సైడ్ నుంచి టిప్స్ ఏంటంటే, మీరు ల్యాప్టాప్ ఆన్లైన్లో కొంటున్నారైతే అది అమెజాన్లో అండ్ ఫ్లిప్కార్ట్లో ప్రైస్ అయితే డిఫర్ చేసుకోండి. ఏదో తక్కువ ఉంటే దాన్ని బట్టి చూసుకోండి. అండ్ ఆల్సో మీకు క్రెడిట్ కార్డ్ కానీ, యాక్సెస్ కార్డ్ కానీ, IDFC ఇలా ఏ కార్డు ఉన్నా ఒకవేళ కార్డులో కూడా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. 5,000 తగ్గిద్ది, 2,000, 3,000 నుంచి 5,000 దాకా తగ్గే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో దాన్ని బట్టి మీరు అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ ప్రైసెస్ డిఫర్ చేసుకొని, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఉంటే అవి పెట్టి మంచి ప్రైసెస్ అయితే తీసుకోవచ్చు. అండ్ అది కాకుండా మీరు ఒకవేళ మంచి ల్యాప్టాప్లో మంచిగా కావాలంటే 16GB ర్యామ్ అయితే ప్రిఫర్ చేయండి.
16 GB ర్యామ్ 512 SSD అయితే సో మీకు బాగా మంచిగా ఉంటుంది. అండ్ అసలు నేను నిజంగా ఎక్కువసేపు వర్క్ చేసుకోవాలనుకుంటున్నాను అండి, గేమింగ్ కాకుండా సపరేట్గా అయితే 6 hours ప్లస్ బ్యాటరీ లైఫ్ ఉన్న ల్యాప్టాప్స్ అయితే తీసుకోండి. అలా అయితేనే మంచిగా రన్ అవుతుంది, ఎందుకంటే ఎక్కువసేపు మనం వాడాలి కాబట్టి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా. ఒకవేళ మోస్ట్లీ మీ ల్యాప్టాప్సే వాడుతున్నారు అయితే అండ్ మీరు నిజంగా గేమింగ్కి వెళ్తున్నారంటే మినిమం RTX 3050 ఉండేలా చూడండి. అలా అయితే మీ గేమింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. RTX 3050 అండ్ ప్లస్ 4050 అదే నెక్స్ట్ ఏదైనా. సో ఇదనమాట ఫైనల్గా నేనైతే చెప్పేది. సో దట్స్ ఇస్ బై వీడియో గైస్. అన్ని ల్యాప్టాప్స్ లింక్స్ కానీ అన్ని ఒక డాక్యుమెంట్ ఫామ్లో చేసి కింద డిస్క్రిప్షన్లో పెట్టి అది ఒకసారి చెక్ చేయండి. అండ్ ఆల్సో ఇది కన్ఫ్యూజన్ లేకుండా జాగ్రత్తగా చూసి కొనండి, ఎందుకంటే ఆఫర్స్ ఉన్నప్పుడు మంచిగా ఇప్పుడే టైం ఉంది. అండ్ ఈ 12th నుంచి 14th మంచి ఆఫర్స్ ఉన్నాయి, మీకైతే బెస్ట్ అనమాట కొనాలి అనుకుంటుంటే. ఒకవేళ కొనేస్తే ఎలాంటి ల్యాప్టాప్ కొన్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఆల్సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఒకవేళ ఎలా దీని మీద కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నెక్స్ట్ నేను దాని మీదే చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే లైక్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా అయితే చాలా వస్తాయి. సో సీ యు నెక్స్ట్ వీడియో గైస్, బై బాయ్.